వెల్కమ్ బ్యాక్. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో 2 వెబ్సైట్లు లాంచ్ చేశారు రామ్ చరణ్. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళు చూస్తారు. అలాగే బ్లడ్ డొనేషన్ యూనిట్స్ ఎవరికి ఎక్కడ కావాలో ఆ రిక్వెస్ట్ బ్లడ్ అనే నొక్కితే మీకు క్లియర్గా కనిపించట్లేదు కానీ సో దేర్ ఇస్ అ రిక్వెస్ట్ బ్లడ్ రిక్వెస్ట్ ఫామ్. సో ఇక్కడికి వచ్చి కానీ ఎవరికి ఫోన్ చేయాలి, ఒక సో బ్లడ్ డొనేషన్స్ కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే బేసిక్గా నేను ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్కి ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎంత సపోర్టివ్గా ఉన్నారు మన బ్యాక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ కానీ, అది ఇప్పుడు బెనిఫిషరీస్ కానీ అవసరం ఎక్కువైపోయింది కాదు కాబట్టి ఇక్కడ రాకుండానే వాళ్ళు ఎలాగా మోస్ట్ బెనిఫిట్ అవ్వాలి అని ఆలోచిస్తే డిజిటల్ అనే మాకు ఆలోచించి ఆ డిజిటల్ కూడా సరైన డిజిటల్ అవ్వాలి, బాగా ఇంటరాక్టివ్ డిజిటల్ అవ్వాలి. అండ్ స్లాట్ బుక్స్ చేసుకోవచ్చు. బేసిక్గా వచ్చిన తర్వాత మాకు 5-10 బెడ్స్ ఉంటాయి కింద. వాళ్ళంతసేపు వెయిట్ చేయడం మాకు నచ్చక వాళ్ళు ఏ టైంలో రావాలో ఆ టైంలో వాళ్ళు అనుకూలమైన టైం వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. లేదా మాకు వీలైన సమయంలో కానీ ఇప్పుడు స్లాట్స్ బుక్ చేసుకుని బుక్ అయిపోతే నెక్స్ట్ మంత్ కానీ అవతల మంత్ ఎనీ టైమ్ దే కెన్ బుక్ అ స్లాట్ లైక్ దిస్. టైమ్స్ ఉంటాయి, ఈవినింగ్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, డేతో సహా వీక్స్తో సహా అన్నీ చాలా క్లియర్గా. ఇంటర్ఫేస్ చాలా మంచి ఇంటర్ఫేస్తో, చాలా ఫాస్ట్ ఇంటర్ఫేస్తో మీకు ఇమీడియట్గా ఒక ఈమెయిల్లో ఒక మెసేజ్ మీ ఫోన్కి రావడం జరుగుద్ది. ఎగ్జాక్ట్లీ ఆ టైంకి వచ్చి మీరు డొనేట్ చేసి వెళ్ళిపోవచ్చు. అలాగే ఐ డొనేషన్, కార్నియా రిక్వెస్ట్ ఫర్ కార్నియా ట్రాన్స్ప్లాంట్ కూడా ఇమీడియట్గా మీకు రిక్వెస్ట్ మాకు పెడితే మేము రెస్పాండ్ కూడా అవుతాం. అలాగే డొనేట్ చేయాలని ఉంటే ఎవరికైనా ప్రస్తుతం ఐ అండ్ బ్లడ్ వరకే మేము ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ మిగతా ఆర్గన్ డొనేషన్స్ కానీ అవన్నీ మేము ఇంకా డీటెయిల్గా దాని గురించి రీసెర్చ్ చేసి ఆ ఎక్స్పాన్షన్ ప్లాన్స్లో అవి కూడా ఉన్నాయి. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ దే కెన్ ప్లెడ్జ్. ఇంకోటి ఇంట్రెస్టింగ్ నాకు ఎలిమెంట్ దీంట్లో అనిపించింది, మన ఇండియాలో ఉన్న ఆల్ లాంగ్వేజెస్లో ఈ వెబ్సైట్ ఇస్ అవైలబుల్. నాట్ ఓన్లీ తెలుగు, అన్ని స్టేట్స్, అన్ని లాంగ్వేజెస్లో వాళ్ళ భాషల్లో ఇట్ ఈస్ అవైలబుల్ ద ఇంటర్ఫేస్. ప్రస్తుతం అదే ఆల్ డే 1 నుంచే ఆల్ ఉంటాయండి, లేకపోతే సెకండ్ ఫేజ్లో కొన్ని 10, డే 1 నుంచి ఆల్ 25 లాంగ్వేజెస్. అదే డే 1 నుంచి ఆల్ 25 లాంగ్వేజెస్లో ఇది కేవలం మన రాష్ట్రంలో ఉన్న మనుషులకే కాదు, మా అభిమానులకే కాదు. ఐ థింక్ దిస్ షుడ్ గో, దిస్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అండ్ ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా, అదే ఆఫీసెస్ అంటారా మీరు, ఇలాంటి బిల్డింగ్స్ ఒక హైదరాబాద్లోనే కాకుండా దీని ఎక్స్పాన్షన్ కూడా మేము ఆలోచిస్తున్నాం సోన్. వాలంటరీ పార్టిసిపేషన్. సో ఎలాగైతే మేము ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరగబోతున్నాయి ఫ్యూచర్లో అనేది అనౌన్స్మెంట్స్ కానీ ఇక్కడ స్కెడ్యూలింగ్ చేసినప్పుడు వాలంటీర్స్ కెన్ కమ్ గెట్ ఇన్వాల్వ్డ్ అని ఒక ఐకాన్ ఉంది ఇక్కడ, గెట్ ఇన్వాల్వ్డ్ అని. అక్కడ వాళ్ళు స్వతహాగా వాళ్ళు వచ్చి వాళ్ళు మాకు హెల్ప్ చేయొచ్చు. అది పెద్ద కంపెనీస్ అవ్వచ్చు, కొన్నిసార్లు వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా మాకు హెల్ప్ చేయొచ్చు, లేకపోతే ఇండివిజువల్గా వాళ్ళే హెల్ప్ చేసుకోవచ్చు. చేసి అదే ఇలాంటి హెల్ప్ వాళ్ళు ఇచ్చి మాకు బ్లడ్ అప్పగించవచ్చు. ఎనీథింగ్, దేర్ ఇస్ మల్టిపుల్ ఆప్షన్స్ హియర్. ఒకసారి మీరు ఈ వెబ్సైట్ చూడండి. ఆక్సిజన్ బ్యాంక్, ఆక్సిజన్ ట్యాంక్స్ కానీ ఈ సప్లై కానీ ఏపీ తెలంగాణ మొత్తం సప్లై అయిందని చెప్తున్నారు ఇప్పుడే. ఇంకా ఎనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ వీ వుడ్ లైక్ టు షేర్. చిరంజీవి గారి వెబ్సైట్ www.chiranjeevi
కె చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటే 150 సినిమాల ఒక పెద్ద బాస్కెట్ ఆఫ్ స్టోరీస్, రోల్స్, క్యారెక్టర్స్, పాటలు ఇవన్నీ కూడా ఒకే ఒక వెబ్సైట్లో రావాల్సిన ఉద్దేశం ఉండి వెబ్సైట్ క్రియేట్ చేశారు. అంతేకాదు యాజ్ అ ఫిలాంథ్రోపిక్ వర్క్ చేయడం, ఆయన రకరకాల సోషల్ వర్క్ చేయడము, లేకపోతే పొలిటికల్గా, సొసైటీ పరంగా, యాక్టర్గా ఎన్నో పనులు చేశారు ఆయన. అవన్నీ కూడా ఒక వెబ్సైట్లో లాంచ్ చేయాలన్న ఉద్దేశం కూడా మన మెగా పవర్ స్టార్ గారిదే. సో సార్ ప్లీజ్ ఓవర్ టు యూ. బేసిక్గా మోర్ దెన్ 20 ఇయర్స్ అయింది. అక్టోబర్ 2, 1998లో ఈ ట్రస్ట్ అనేది మొదలైంది. ఇంకా అక్కడి నుంచి మీకు తెలుసు దీని గ్రోత్, ఎన్ని అవార్డ్స్ దీనికి వచ్చినాయో ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్తో సహా కోవిడ్లో మేము తీసుకోలేకపోయాం, కానీ అన్అఫిషియల్గా దే హ్యావ్ టోల్డ్ అస్ కోవిడ్లో కూడా 2020లో కూడా బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు కూడా మాకే వచ్చింది రెడ్ క్రాస్ నుంచి. 2021 కాదు, 2020 కూడా మాకే వచ్చింది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఇది కేవలం ఇది ఇప్పుడే అడుగుతా ఉన్నారు మీరు అడిగారు అనుకుంటా ఎలాగా ఇది స్టార్ట్ అయింది. ఐ థింక్ పాత మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్కి అయితే డాడీ ఎన్నోసార్లు చెప్పుంటారు ఎందుకు మొదలైంది, దీని వెనకాల రీజన్ ఏంటి. ఆబ్వియస్లీ అప్పట్లో ఇంటరాక్షన్ అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి వాళ్ళు స్వయంగా వచ్చి వాళ్ళ స్టార్స్ని కలుసుకోవడం, డాడీని కలవడం జరుగుద్ది. చాలామందికి 1-on-1 ఫోటో ఇచ్చే ఒక హ్యాబిట్ డాడ్ మొదలుపెట్టినప్పుడు దీన్ని ఇలా మారుస్తే ఎలా ఉంటుంది అంటే బ్లడ్ ఇచ్చిన ప్రతి వ్యక్తికి నేను ఒక ఫోటో ఇస్తాను, అలా అయితేనే ఫోటో ఇస్తానని ఒక కాన్సెప్ట్ పెట్టడం, ఆయనతో బ్లడ్ ఇవ్వడం వల్ల ఆయనతో ఒక ఫోటో దిగే ఒక అవకాశం వస్తుందనే ఆలోచనతో ఈ ఫ్యాన్స్ అందరూ వచ్చి మమ్మల్ని బాగా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్. 98 నుంచి డొనేట్ చేసిన కొంతమంది 50 times, 48 times, 160 times, అంటే ఈ 20 yearsలో 160 times వరకు డొనేట్ చేసిన డోనర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. అండ్ ఇది నిజంగా ముందుకు ఇంకా మంచిగా సాగాలి, బాగా సాగాలి, మంచి ఇంటర్ఫేస్తో సాగాలి, డిజిటల్ హెల్ప్తో సాగాలి, మీడియా హెల్ప్తో ముందుకెళ్ళాలి. అండ్ అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు అంత చిన్నగా ఉన్నప్పుడు ఇంత పెద్ద అంబ్రెల్లా లాగా అయ్యి ఇంత పెద్ద బ్రహ్మరథం పట్టారని మీరు అనుకున్నారా? లేదు, ఐ థింక్ నేను నిజంగా ఐ వాజ్ వెరీ స్మాల్ స్టార్టెడ్. నాకు తెలిసి కూడా అరవింద్ గారు, చిరంజీవి గారు కలిసి ఇది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా దీంతో పాటు ఒక బేబీ స్టెప్స్ వేస్తూనే వెళ్ళారు. ఇది ఎంత చిన్నదో వాళ్ళకి దీని మీద ఉన్న అవగాహన కూడా అంతే ఉండేది. బట్ స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వెళ్ళాం మేము. ఎలాంటి ఎక్విప్మెంట్స్ కానీ దాని మీద నాలెడ్జ్ కానీ అవన్నీ పెంచుకుంటూ దీంతో పాటే మేము కూడా వెదిగాం. దట్స్ నైస్. అండ్ దీంతో పాటు వీ హ్యావ్ ఎ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ అండి. యు ఆర్ కీన్ ఇన్ making access of the services of Chiranjeevi Charitable Trust to all of us, to motivate many who are wanting to donate blood కానీ ఐ డొనేషన్. చాలా మందికి ఏంటంటే ఒక ఇంటర్నెట్లో చూస్తే కనుక ఇక్కడ దొరుకుతుందా నేను ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ వాళ్ళు వెళ్ళాలంటే ఎలాగా, ఎవరి పర్మిషన్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఉండవు. అలాంటి ఇంటర్ఫేస్ ఉండడానికే ఇలాంటివి స్టార్ట్ చేశారా? దాని ఉద్దేశం ఎగ్జాక్ట్లీ అండి. ఎక్కువ మంది పెరిగేసరికి డోనర్స్ పెరిగారు, బెనిఫిషరీస్ పెరిగారు. బెనిఫిషరీస్ అండ్ డోనర్స్ ఇద్దరు పెరిగేసరికి ఫిజికల్గా వచ్చి చేయడం అనేది చాలా టైం కన్జ్యూమ్ అవుతుంది. చాలామంది బిజీగా ఉన్నారు అండ్ వాళ్ళకి ఎగ్జాక్ట్ టైం, ఎగ్జాక్ట్ డే, ఎగ్జాక్ట్ వీక్ అలాంటిది ఒక స్కెడ్యూలింగ్ ఉంటే వాళ్ళ పని పక్కన పెట్టుకుని రావడానికి చాలా హెల్ప్ అవుతుందని, దీనివల్ల తద్వారా ఇంకా ఎక్కువ మంది మనకి డోనర్స్ కూడా వీళ్ళందరూ కూడా పెరుగుతారు. ఆన్లైన్ మనం ఈ వెబ్సైట్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు, వచ్చి బ్లడ్ డొనేట్ కానీ ఐ డొనేషన్ కానీ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. November 2, 5 o'clock in the evening మీ వర్క్ అయిపోయిన తర్వాత రావాలనుకుంటే ఆ స్లాట్ ఒకవేళ అవైలబుల్ ఉంటే మీరు ఆ స్లాట్ నొక్కి ఆ టైంకి ఎగ్జాక్ట్గా మీరు రావచ్చు. లేకపోతే నెక్స్ట్ స్లాట్ ఎప్పుడు ఉందో మీరు అది ఎగ్జాక్ట్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ రావచ్చు. ఓకే. అంతేకాకుండా ఎవరికైతే అంటే డోనర్స్కి ఇద్దాం అనుకుంటున్నాం, డొనేషన్స్ ఇద్దాం, వాళ్ళు కూడా దాంట్లో రిజిస్టర్ చేసుకుని దాన్ని పొందొచ్చా? సో వాళ్ళకి ఆబ్వియస్లీ స్కెడ్యూల్స్ ఉండవు కాబట్టి ఎమర్జెన్సీ ఉంటాయి కాబట్టి ఆ ఎమర్జెన్సీలో కూడా ఇమీడియట్ వాటికి మనం ప్రధానంగా ఇంపార్టెన్స్ డోనర్స్కి
అవసరమైన వాళ్ళకి మా సపోర్ట్ టీమ్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఎవ్రీథింగ్ డిజిటలైజ్. సో సాఫ్ట్వేర్ ఎవ్రీథింగ్ విల్ బి డిజిటైజ్డ్. సో వాళ్ళు బుక్ చేసి వాళ్ళ స్లాట్ కన్ఫర్మ్ చేసుకొని రావచ్చు డైరెక్ట్గా. సో నో వెయిటింగ్, నో లైన్ సిస్టమ్ అలాంటివి ఏమి ఉండదు. సో జస్ట్ బ్లాక్ చేసుకొని వాళ్ళ స్లాట్, వాళ్ళకి ఇష్టమైన స్లాట్ బ్లాక్ చేసుకొని డైరెక్ట్గా వచ్చి బ్లడ్ డొనేషన్ చేసుకోవచ్చు ఇక్కడ. సార్ మనం ఒక పని చేద్దామండి. వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఏవి. అంటే ఏం చేసామంటే సారీ ఫస్ట్ స్కాన్ చేద్దాం. ఓకే, www.kchiranjeevi.com. ఇది చిరంజీవి గారి వెబ్సైట్ అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంటరాక్టివ్ వెబ్సైట్. నార్మల్గా సినిమా పేర్లు మాత్రమే వస్తాయి, కానీ సినిమా పేర్లతో పాటు పాటలు, ఆ సినిమా ఎక్కడ చూడొచ్చు అన్ని ఇంటరాక్టివ్గా అప్పటికప్పుడే చూసే ఒక అపురూపమైన వెబ్సైట్ ఇది. వన్ ఆఫ్ ఎ కైండ్ విచ్ ఇస్ లాంచ్డ్ రైట్ నౌ. ద మోస్ట్ కాంప్రహెన్సివ్ వెబ్సైట్ అండి. మీకు ఇందులో పాట కావాలన్నా పాటకి డైరెక్ట్ లింక్ ఉంటుంది, సినిమా చూడాలనుకుంటే సినిమాకి డైరెక్ట్ లింక్ ఉంటుంది. ఆ లింక్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. దాని గురించి డెఫినెట్లీ యూ విల్ గెట్. ఓకే, సో ఇప్పుడే మీకు చూపించిన ఈ వెబ్సైట్. థ్యాంక్ యూ మా. సో బేసిక్గా నాన్నగారి మీద చాలా వెబ్సైట్స్ వచ్చినాయి. ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ క్రియేట్ చేసినవి ఉన్నాయి, కానీ ఆల్సో ఇది ఇస్ ద ఫస్ట్ టైం మేము ఆఫీషియల్గా చాలా నీట్గా ఇంటర్ఫేస్ కానీ ఆయన 150+ సినిమాలు, దాని సాంగ్స్తో పాటు దాని సినిమాలు ఏ వెబ్సైట్స్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి దాని లింక్స్తో పాటు చాలా వరకు మనకి ఒక సినిమా చూడాలంటే ఏ వెబ్సైట్లో ఉంది, లేకపోతే ఏ ఇంటర్ఫేస్, అది అమెజాన్, నెట్ఫ్లిక్స్, జీలో ఉన్నాయా మనకి తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ వెబ్సైట్లో డైరెక్ట్గా ఆ లింక్కి వెళ్ళడం, ప్లస్ ఆయన స్ట్రగుల్స్, ఆయన జర్నీ, ఆయన అచీవ్మెంట్స్ అవన్నీ